కావుమయా, నీ కను సన్నల కావుమయా, నీ కరమిచ్చి బ్రోవుమయా. దేవా నీకే వందనం, నా జీవనదాయక వందనం. అనుదినము అనుక్షణము నీ పిలుపును నా మది నిలిపి, అనుదినము అనుక్షణము నీ పిలుపును నా మది నిలిపి, అహరహము నేనందరికి నీ పలుకులునే వినిపించి, ఆనహము నేనందరికి నీ పలుకులునే వినిపించి, అందరికీ అమృత ప్రేమ అనవరతం నేనందించ. దేవా ప్రభువా నీ సేవకు నిలచితి దేవా, దేవా ప్రభువా నీ సేవకు నిలచితి దేవా, దేవా నీకే వందనం, నా జీవనదాయక వందనం. నీ కను సన్నల కావుమయా, నీ కరమిచ్చి బ్రోవుమయా. దేవా నీకే వందనం, నా జీవనదాయక వందనం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సామాన్య 6వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. దైవానుగ్రహంతో పరిసయ్యులను మించిన మంచితనాన్ని మనం కలిగి జీవించాలని ప్రభువు మనలను ఆదేశిస్తూ ఉన్నారు. అటువంటి మంచితనంతో నిండినటువంటి జీవితాన్ని జీవించడానికై మనకు అవసరమై ఉన్న ఆ దైవ అనుగ్రహాన్ని కోరుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ ప్రభువుకు వ్యతిరేకంగా మనం కట్టుకున్నటువంటి పాప దోషాల నిమిత్తం క్షమాపణను అర్థిద్దాం. క్షమించేటి ప్రేమ దైవీక భావం, దైవం ఆశించు భావం. క్షమించేటి ప్రేమ స్వర్గీయ దానం, మదిలో సమాధాన మార్గం. దెబ్బైలు ఏడైన గాని, ద్రోహాలు ఏవైన గాని, దెబ్బైలు ఏదైన గాని, ద్రోహాలు ఏవైన గాని, అన్నీ మరువాలి మనము, మన ప్రభునాత్మ మదిలోన నిలిపి. కావాలి ప్రభుతోటి ఐక్యం, క్షమించేటి ప్రేమ దైవీక భావం, దైవం ఆశించు భావం. క్షమించే
ప్రియదానం మదిలో సమాధాన మార్గం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము స్తుతించుచున్నాము. మేము ఘనపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనముల్ జనితైక పుత్రుడా ఏలిన వారైన యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా ఏలయనా మీరొకరే పరిశుద్ధులు మీరొకరే ఏలిన వారు మీరొకరే మహోన్నతులు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉండుదు అని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమొనర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీవు కోరుకుందువేని
ప్రభువు ఆజ్ఞలు పాటింపవచ్చును. అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించున్నది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందుంచెను. చేయి చాచి వానిలో నీకిష్టమొచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందుట నున్నవి. అతడు తాను కోరుకున్నది తీసుకొనవచ్చును. ప్రభువు విజ్ఞానము అనంతమైనది. అతడు మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. అతడు నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపువారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు. ఎవరికిని చెడ్డను చేయుటకు అనుమతిని ఇయ్యడు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయముతో అతన్ని పూజించువారు ధన్యులు. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమం చేసితివి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించుట ఎంత బాగుండును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నీవు ఈ దాసుని కరుణించుచో నేను బ్రతికి ఉందును. నేను నీ వాక్యమును పాటింతును. నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు, నీ కట్టడల భావనను నాకు విశదీకరింపుము. నేను వానికి సదా విధేయుడు నగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడు నగుదును. పూర్ణ హృదయంతో దానిని పాటింతును. అందరూ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రార్థన చేసి పెదవుల కన్నా సాయము చేసి చేతులు మిన్నా. ప్రార్థన చేసి పెదవుల కన్నా సాయము చేసి చేతులు మిన్నా. దేవా, నీదు వాక్యము నాకు సత్యము, జీవము, మార్గము, మోక్షము. దేవా, నీదు వాక్యము మాకు సత్యము, జీవము, మార్గము, మోక్షము. ప్రార్థన చేసి పెదవుల కన్నా సాయము చేసి చేతులు మిన్నా. మార్పుకు చేర్పుకు తావీయక నీవిచ్చిన వాక్కును పాటింతుము ప్రభువా. మార్పుకు చేర్పుకు తావీయక నీవిచ్చిన వాక్కును పాటింతును ప్రభువా. శక్తి నీయుము, ముక్తి నీయుము. శక్తి నీయుము, ముక్తి నీయుము. నీ బిడ్డగా జీవించుటే నాకు భాగ్యము. నీ బిడ్డగా జీవించుటే నాకు భాగ్యము. ప్రార్థన చేసి పెదవుల కన్నా సాయము చేసి చేతులు మిన్నా. దేవా, నీదు వాక్యము
జ్ఞానమును దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ. సహోదరులారా, పరిపక్వత నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను. కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించుడి లౌకిక పాలన శక్తులది కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను. అది మరుగయుండెను. లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. వారికి తెలిసియే ఉన్నచో మహిమాన్వితుడకు ప్రభువును సిలువ వేసడి వారు కారు. కానీ పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ఎవరును ఎన్నడును కననిదియు విననిదియు ఎన్నటికైనను సంభవింపగలదని ఎవరును భావింపనిదియు అగుదానిని తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమనర్చెను. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదుకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెదుకును. ఇది ఏలిన వారి వాక్కు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే జవాబు ఇవ్వాలి. ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి జవాబు ఇవ్వాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువగు యేసుక్రీస్తు మన హృదయములకు వెలుగును ప్రసాదించునుగాక. దీని ద్వారా మనము మన పిలుపు ఆశయమును గ్రహించుకొనగలుగుదము. హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన శుభవార్త 5వ అధ్యాయం 20 నుండి 22 వరకు మరియు 27, 28, 33, 34, 37 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు విని ఉన్నారు గదా. కానీ నేనిప్పుడు నొక్కి వక్కానించున్నదేమనా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్చవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు గదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు. మీరు చెప్పదలచినది అవును, కాదు అను వానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాటి శుభవార్తలో ప్రధానమైనటువంటి మాటను ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నాం. పరిసయ్యుల మంచితనాన్ని మించినటువంటి మంచితనాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకతను గురించి ప్రభువు వాక్యంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మోసే చట్టం ఇజ్రాయేలు ప్రజలకు సుమారు 613 శాసనాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ 613 చట్టాలలో, శాసనాలలో ఎక్కువ భాగం ఇదిగో మీరు ఇవి చేయకూడదు, డోంట్స్, యూ షుడ్ నాట్ అనే విధంగా ఉన్నటువంటి శాసనాలు. ఏ కొద్దో మాత్రమే మీరు ఇవి చేయాలి అని తెలియజేసేటటువంటి శాసనాలు. ఆ ఎక్కువ భాగం చేయకూడనటువంటి వాటి గురించి
వ్రాసి ఉండడం వలన ఇజ్రాయేలు ప్రజల్లో ఎక్కువ మంది వాటిని అనుసరించలేకపోయేవారు. చాలా కొద్ది మంది మాత్రమే మోసే చట్టంలో చెప్పబడినటువంటి వాటిని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. ఆ కొద్ది మంది ఈ పరిసయ్యులకు ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. అంటే మోసే చట్టంలో ఏమైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి విషయాల్ని యథాతథంగా పాటించి జీవించేవాళ్ళు. ఆ యాటిట్యూడ్ అనేటటువంటిది, ఆ దృక్పథం అనేది మనం ఆ పరిసయ్యుడు సుంకరి ఆ యొక్క వృత్తాంతంలో మనం చూడగలుగుతాం. వారిద్దరూ దేవాలయానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు పరిసయ్యుడు ప్రార్థించినటువంటి విధానం, సుంకరి ఏ విధంగా ప్రార్థించాడు అనేటటువంటి విషయాన్ని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథ మాటలలో మనం చూస్తాం. పరిసయ్యుడు, ఇదిగో దేవా, నేను అలాంటి వాడిని కాదు, నువ్వు శాసనంలో ఏం చెప్పావో ఆ విధంగా నేను పాటించి జీవిస్తున్న వాడిని, ఇన్నిసార్లు ఉపవాసం చేశాను అని చెప్పి తన గొప్పని చెప్పుకుపోతూ ఉంటుంటే, సుంకరి, దేవా నేను పాపిని, నీ యొక్క ఆలయంలో ప్రవేశించడానికి కూడా నాకు యోగ్యత లేదు అని చెప్పి తన యొక్క స్వభావాన్ని ఆ తండ్రికి తన యొక్క ప్రార్థన ద్వారా విన్నవించుకున్నటువంటి విధానం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే, ఆ ఫారిసైయిక్ యాటిట్యూడ్ అనేటటువంటిది, పరిసయ్య మనస్తత్వం అనేటటువంటిది ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ రోజున క్రీస్తు ప్రభువు వాక్యంలో, ఇదిగో మీరు పరిసయ్యుల మనస్తత్వం కంటే, పరిసయ్యుల వ్యక్తిత్వం కంటే, స్వభావం కంటే మెరుగైనటువంటి స్వభావాన్ని కలిగి జీవించాలి అని చెప్పడంలో ఆ అంతరార్థం ఏమిటో అనేది మనం గ్రహించగలం. క్రీస్తు ప్రభువు ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ఆ విషయాలలో ఒకటి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. నేను చట్టాన్ని నాశనం చేయడానికి రాలేదు, నేను చట్టాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చాను. వేరొక ప్రాంతంలో ప్రభువు చాలా చక్కగా చెప్తారు, ఈ యొక్క చట్టంలో ఒక హల్లు అయినను పొల్లు అయినను జరుగక మానదు అని చెప్తాడు ఆయన. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా బోధిస్తారో అటువంటి వ్యక్తి మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పారవేయబడాలి అంటాడు ఆయన. మోసే ధర్మశాస్త్రానికి ఆయన వ్యతిరేకం కాదు, అయితే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేటటువంటి జీవిత విధానంలో, స్వభావంలో ఆ పరిసయ్య మనస్తత్వం మనకు పనికిరాదని చెప్పి ఈ రోజున వాక్యంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, జీవితం, మన స్వభావం, ఆంగ్లంలో మనం చెప్తాం, మస్ట్ బి క్రెడిబుల్. ఇట్స్ నాట్ ఇనఫ్ టు బి లెజిటిమేట్, ఇట్ మస్ట్ బి క్రెడిబుల్. మనం చట్టం ప్రకారంగా చేశామా లేదా కాదు ముఖ్యం, మన స్వభావాన్ని ఎంతవరకు మంచితనంతో నింపుకున్నాం, ఆ స్వభావంలో ఎంతవరకు ఆ యొక్క సేవా తత్పరతతో మనం జీవిస్తున్నాం అనేది ముఖ్యం. చట్ట ప్రకారంగా జీవించకూడదు కాదు, అది ఏమాత్రం కూడా క్రీస్తు ప్రభువు ఆశిస్తున్నటువంటి జీవితం కాదు. నువ్వు నిజంగా చట్టాన్ని అనుసరించి జీవిస్తే నీ జీవితం ఖచ్చితమైనటువంటి ప్రేమతో నిండిన జీవితం అవుతుంది. ఇదిగో ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలలో అణిగి ఉన్నవి, దైవ ప్రేమ, సోదర ప్రేమ. నువ్వు 10 ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నటువంటి నీ జీవితం
ఈ దైవ సోదర ప్రేమలకు నీ జీవితాన్ని నడిపించకపోతే అది ఆచరణ శుద్ధి లేనటువంటి వ్యవహారం అవుతుంది. కేవలం ఇదిగో నేను జీవించాలి కాబట్టి జీవిస్తూ ఉన్నాను అంతే. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున ఇదిగో ఈ వాక్య భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు నా జీవితాన్ని నేను ఆ పరిసయ్యుల మనస్తత్వానికి మించినటువంటి, పరిసయ్యుల ఆ స్వభావానికి అతీతమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అని మనలను మనం ప్రశ్నించుకోవలసినటువంటి సమయం ఇది. ఆ రకంగా మనం జీవించడానికి సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మొదటి పట్నం, చిన్నప్ప గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుండి రెండవ పట్నం మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆ రెండిటిలో కూడా మనకు కనిపిస్తున్నటువంటిది ముఖ్యమైనది దైవ జ్ఞానాన్ని కలిగినటువంటి జీవితం. ఆ దైవ జ్ఞానాన్ని దేవ భయం ద్వారా మనం పొందొచ్చు అని ఆ రెండు పట్టణాలు కూడా మనకి చక్కగా విశదీకరిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఆ దైవ జ్ఞానం ఉంటుందో అక్కడ మనం ఆచరణతో నిండినటువంటి జీవితానికై మనలను నడిపించుకుంటాం. ఆ దైవ జ్ఞానం అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటటువంటి గొప్పదైన వరం. అదే పునీత చిన్నప్ప గారు రెండవ పట్టణంలో చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మతో నిండినటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు ఆ దైవ జ్ఞానం అనేది మనకు సిద్ధిస్తుంది. ఆ దైవ జ్ఞానం వలన మన యొక్క ఆచరణ పరిసయ్యుల మనస్తత్వంతో నిండినటువంటి ఆచరణ లేదు, ఆ పరిసయ్యుల మనస్తత్వానికి భిన్నమైనటువంటి ఆచరణతో జీవిస్తూ ఉన్నామా అనేది మనకు సూచిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఇదిగో ప్రభువు ఆశిస్తున్నటువంటి ఈ రోజున సువార్తలో మనం ఆలకించినటువంటి ఆ నాణ్యతతో నిండినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అటువంటి నాణ్యత ప్రమాణాలతో నిండినటువంటి జీవితాన్ని ప్రభువా మేము నీ చట్టాన్ని అనుసరించడం ద్వారా జీవించగలిగే విధంగా మాకు ఈ దివ్య బలిపూజ యొక్క సహాయంతో దయచేయండి అని ప్రార్థించుకుంటూ ఈ బలిని కొనసాగించుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వార్ల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. మా తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, మా ఇరు రాష్ట్రాల 13 మేత్రాసన మేత్రానులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, నీ బిడ్డలమైన మమ్మందరినీ ప్రేమతో నిండినటువంటి జీవితాలను మేము జీవించే విధంగా అందుకు అవసరమైనటువంటి ఆత్మశక్తితో నిండినటువంటి దైవ జ్ఞానాన్ని ప్రభువా మా అందరకు దయచేయండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా ప్రభువా, నేడు ప్రపంచంలో అలుముకొని ఉన్నటువంటి
స్వార్థము, అసూయ, పగ, ద్వేషాలతో నిండినటువంటి మా జీవిత విధానాలను నీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ప్రేమతో నిండినటువంటి జీవితాలను జీవిస్తూ మా ఈ ప్రపంచాన్ని నీవే విధంగా అయితే ఆదిలో కలుగజేశావో అటువంటి ఆ స్థితికి మేము మా వ్యక్తిగత జీవితాలను, మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తీర్చిదిద్దుకోగలిగే విధంగా మాకు సహాయపడండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా ప్రభువా, ఇదిగో నీ యొక్క సంకల్పానుసారంగా మేము స్థాపించుకున్న ఈ దివ్యవాణి టీవీ సంస్థను ఆశీర్వదించండి. ఈ సంస్థ మరింతగా నీ వలన ఆశీర్వదింపబడి నీ మహిమార్థంగా చక్కని ప్రణాళికలతో నిండినటువంటి సువార్త విలువలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రపంచములోని అంధకారాన్ని రూపుమాపేటటువంటి విధంగా చక్కని ప్రసారాలతో మంచి భవిష్యత్తును కలిగి ఉండే విధంగా ఈ సంస్థను దీవించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఈ దివ్యవాణి సంస్థకు పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి దాతలను దీవించండి. వారి వారి వ్యక్తిగత కుటుంబ జీవితాలలో వారు ఆశిస్తున్న మంచి ఫలితాలను పొందగలిగే విధంగాను, తద్వారా ప్రభువా వారి దాతృత్వంలో వారు మరింతగా ఈ సంస్థకు ఆలంబనగా నిలిచేటట్లుగా వారిని బలపరచండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసమై ఒక క్షణం మౌనంగా ప్రార్థిద్దాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పించుకొనుచున్నాము. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమ ఇదే. జీవార్పణం ఇదిగో, నాదు జీవము నీకంకితం. ప్రేమార్పణమును గైకొనుమా, ప్రేమ ఇదే. ఎడారిలోను దప్పి తీర్చు ప్రభు దీన మనసును దరి చేర్చు. నన్ను నన్నుగా స్వీకరించు, నీదు హస్తముతో ఆదరించుమయా, ఆదరించుమయా.
జీవార్పణం వినిగో నాదు జీవము నీకంకితం ఏ అర్పణం వైనా నీ వసగిన దానమిగా ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమయినే ప్రేమార్పణమును గైకొనుమా ప్రేమయినే. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభువు మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి అది శాశ్వత బహుమతిని పొందుటకు మూల ఆధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమునెంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించున్నట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొని అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ఏలిన వారి నామమున చేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయన్నా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనలపై నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులను ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ బిడల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. దైవ ప్రేమ, సోదర ప్రేమలతో దైవ శాసనాన్ని ఆచరిస్తూ మనం జీవించడానికి కావలసినటువంటి సహాయాన్ని కోరుకుంటూ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా తండ్రిని అడుక్కుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మా యొక్క వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలోకి ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో క్రీస్తు ప్రభువు మన యందు వేం చేసి రావడం ద్వారా మన జీవితాలను తాను ఆశిస్తున్నటువంటి ప్రేమ సేవలతో నిండినటువంటి జీవితాలుగా మలచడానికై ప్రభువు సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. నేను పాత్రుడను కాను, అయిన ఒక మాట మాత్రం పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును.
కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరించగలమా మీ మహోన్నతమైన ప్రేమ. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా మీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమలు వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమలు వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలి గునియుండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. విడువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా
మరువను విడువను యేసయ్య అపనిందల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును. నిన్ను మరువను మరువను యేసయ్యా ఎన్ని కష్టములెదురైనా. నేను మరువను మరువను యేసయ్య కడగండ్ల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును. హల్లెలూయా దేవా యేసయ్యా హల్లెలూయా హోసానా. హల్లెలూయా